ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ గాజుల మల్లేశం, ఎంపీపీ కునమల్ల లక్ష్మీల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం వచ్చిన మహిళలతో ఆటపాటలు నిర్వహించి ఇందులో పాల్గొన్న వారిని శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండటం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. మహిళా సాధికారతకు అందరూ కృషి చేయాలని ఈ కార్యక్రమంలో సీఏలు ఏదుల కల్పన, గాజుల సరిత, అంగన్వాడీ టీచర్లు మంతన రజిత, చిత్తారి కళ్యాణి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, భారీ సంఖ్యలో గ్రామంలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వెల్గటూరు ఎండపల్లి ఉమ్మడి గ్రామం రాజారాంపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజారాంపల్లి గ్రామంలో గౌరవ ఎంపీటీసీ గాజుల మల్లేశన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు ఏర్పాటు చేసుకొని మహిళలతో కేక్ కట్ చేయించి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు చిన్న ఎంజాయ్మెంట్ కోసము ఆటల పోటీలు ఏర్పాటు చేసి వారికి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. శాలువలతో ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మరి ఇలాంటి పండగ వాతావరణంలో మా మహిళలందరూ పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ముందస్తుగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే రేపు శివరాత్రి ఉన్నది కాబట్టి ఈరోజు ఈ యొక్క మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది మహిళలు ఈ రాజారాంపల్లి గ్రామంలో పాల్గొని చాలా ఆనందోత్సాహాలతో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినందుకు ఆటలు ఆడిండ్రు. తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి శాలువతో సన్మానం చేసి పంపించడం జరిగింది. రానున్న రోజుల్లో మహిళలు చాలా ముందంజలో ఉండి అన్ని రంగాలలో వాళ్ళు ఇప్పటికే అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ఇక కూడా అన్ని రంగాల్లో రాణించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి విషయం లోపల మహిళలు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రతి విషయంలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ మహిళలు ఇదే విధంగా ఈ యొక్క మహిళా సంఘాలు చాలా దృఢంగా ఉండి అందరినీ ఐక్యతగా ఉంచి మహిళలంతా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండి వారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల లోపల అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.